అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? నిన్న కొద్దిగా నా వ్యూవర్స్ సీరియస్ అయ్యారు. ఏంటంటే, మేడం మీరు ఆఫ్ వీడియోస్ చేయకండి అది ఇదని. సారీ అండి, కొంచెం నా సిస్టమ్ ప్రాబ్లం వచ్చిండే నిన్న. బట్ మళ్ళీ బ్రేక్ వస్తే బాగుండదని చెప్పేసి నేను చాలా ట్రై చేసి వీడియోస్ని నేను అప్లోడ్ చేశాను. అండ్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి అందరికీ కూడా. నా సైడ్ నుంచి నేను అపాలజీ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు మాత్రం మీకు ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కూడా నా వీడియోస్ మీరు చూడొచ్చు, ఎలా ఉన్నాయి ఏంటి. నా రీడింగ్ అక్యురేట్ రీడింగ్గా ఉంటుంది. అండ్ చాలామంది కూడా నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు. అలాగే నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారండి. ఎందుకంటే నా గూగుల్ లింక్లో మీరు చూడొచ్చు నా గురించి రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఓకే, నేను లేట్ చేయకుండా మీకు స్టార్ట్ చేస్తానండి. ఈరోజు రీడింగ్లో మనము లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ గురించి టాపిక్ తీసుకుంటున్నాము. అంటే దాని గురించి మనం లైఫ్ గైడెన్స్ తీసుకుంటున్నామండి. ఇన్ కేస్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకున్న వాళ్ళు, ఇన్ కేస్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఎలా ఉండేది ఫ్యూచర్, అలాగే ప్రజెంట్ మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లైఫ్. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే కనుక మీ ఫ్యూచర్ ఎలా ఉండేది, అండ్ ప్రజెంట్ మీ లవ్ మ్యారేజ్ ఎలా నడుస్తుంది. సో మంచి క్లారిటీ ఇచ్చేసాను నేను మీకు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసేమో మనది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, ఇదేమో లవ్ మ్యారేజ్ అండి. సో లవ్ మ్యారేజ్ అంటే కలర్ఫుల్గా చాలామంది ఫీల్ అవుతారు కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నా. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయని కొద్దిమంది ఫీల్ అవుతారు కాబట్టి నేను ఈ కార్డ్స్ తీసుకుంటున్నాను. బట్ ఓవరాల్గా మాత్రం యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ మాత్రమే మీ ముందుకి వస్తుంది. సో మనం ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ తీసుకుందామా, లవ్ మ్యారేజ్ తీసుకుందామండి? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? సో శివయ్య చెప్తున్నారు అరేంజ్డ్ మ్యారేజే చూద్దాం, ఎందుకంటే దేవుడు కలిపిన బంధం. సో ఈ అరేంజ్ మ్యారేజ్లో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క అరేంజ్డ్ మ్యారేజ్ లైఫ్ గైడెన్స్ ఇవ్వండి. ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, అలాగే ఫ్యూచర్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ మై వ్యూవర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ లైఫ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ accurate reading about my viewers arranged marriage life. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్, అలాగే ఫ్యూచర్లో చేసుకోబోయే వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. చాలా చాలా ఈగర్గా ఉన్నారు. ప్లీజ్ నా గైడెన్స్ ద్వారా వాళ్ళకి పాజిటివిటీ అనేది తీసుకురండి వాళ్ళ లైఫ్లో. ఇన్ కేస్ అరేంజ్ మ్యారేజ్లో ఏదైనా ఇష్యూస్ నడుస్తున్నా కూడా వాళ్ళకి బాగా అయిపోయి శివయ్య దయ వల్ల, యూనివర్స్ దయ వల్ల, ఏంజిల్స్ దయ వల్ల వాళ్ళ లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో అరేంజ్డ్ మ్యారేజ్ గురించి నేను 6 కార్డ్స్ తీస్తానండి. సో నేను మీ ముందే షఫిల్ చేశాను, నేను మీ ముందే తీస్తున్నాను. యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్ వెరీ బ్యూటిఫుల్ అండి. సో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. పిల్లలు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడతారు, చక్కగా మంచి పిల్లలు ఉంటారు. మీ మ్యారేజ్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుందని గాడ్ చెప్తున్నాడండి. ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నమాట. సో చూద్దామండి. అయినా కూడా మనం ఫుల్ రీడింగ్ తీసుకుందాము. ఇక్కడ స్లోయింగ్ డౌన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసేమో మనకి అండర్స్టాండింగ్ కార్డ్ వచ్చింది, అలాగే ఇక్కడ కాంప్రమైజ్. అంతే కదండి, మ్యారేజ్కి కావాల్సింది కాంప్రమైజ్. ప్రొజెక్షన్స్ అంటే చిన్న చిన్న గొడవలు. అలాగే ఇక్కడ ఆర్డినెన్సీ, ఇది కూడా నేను చెప్తాను. ఇది మనకి హీలింగ్ కార్డ్ వచ్చింది. ఎక్సలెంట్ అండి. నాకు తెలిసి అయితే మంచి పాజిటివ్గానే ఉన్నాయి, మరీ పెద్దగా ఏం లేవు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళ లైఫ్ కానీ ఇప్పుడున్న వాళ్ళ లైఫ్ కానీ సపరేషన్లో ఎక్కడ కూడా మనకి లేవండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మనం సపరేషన్ అయిపోతాము అనేది ఏం లేదు. సో ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఈ కార్డులో మన అరేంజ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తుందంటే అండర్స్టాండింగ్. అంటే మనము పరిస్థితులని, మన మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని నడుచుకోవాలి. ఎమోషన్స్ చూడండి, చాలా ఎమోషన్స్ ఉంటుంది. నేను వాళ్ళ ముందు మాట్లాడాలి, లేదంటే నేను ముందు మాట్లాడాలి. సంథింగ్ అంటే వాళ్ళే రావాలి మన దగ్గర అని మీరు కూర్చోకండి, మీరు వెళ్ళండి. ఆపర్చునిటీ ఉంది, మీరే వెళ్ళి కూడా మాట్లాడచ్చు.
కొద్దిమంది మాట్లాడుకోరు కదా, కొద్దిగా ఏముంటారంటే స్టబ్బర్న్ పీపుల్ ఉంటారండి. వాళ్ళు ఎలా అంటే వాళ్ళే రావాలి మన దగ్గరికి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతా, ఇలాగా సిల్లీగా ఉంటారు. బట్ అలా ఉండొద్దు, అందరితో కలిసిపోండి. మనము అందరితో కలిసిమెలిసి ఉండాలి, అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. సో కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతారనమాట, కొద్దిగా చిన్న చిన్నగా అలగడము, గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎలా ఉంటారంటే సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు. బట్ అందరితో కలిసి ఉండండి, మాట్లాడండి, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఓపెన్ అప్ అవ్వండి, ఓపెన్ అప్ అవ్వి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అని చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లోయింగ్ డౌన్. ఈ స్లోయింగ్ డౌన్కి మీనింగ్ ఏంటంటే చాలా మీరు ఎలాగంటే అన్నీ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, లవ్ ఉంది, అన్ని రకాలుగా బాగుంది. అయితే కొద్దిగా రిలేషన్షిప్లో చాలా స్లోగా వెళ్తున్నారు, మూమెంట్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఫ్యూచర్లో అయినా కూడా ఎలా అంటే ఆచితూచి అడుగులు వేయడం అంటాం కదండి, అలాగా. సో మనము ఏదైనా డైరెక్షన్ ముందు తీసుకోవాలి, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. మీ లైఫ్లో ఇద్దరు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ అనేది తీసుకోవాలి. స్లోగా వెళ్తుంది మీ లైఫ్ అనేది, చాలా స్లోగా వెళ్తుంది మీ రిలేషన్షిప్, చాలా స్లోగా వెళ్తుంది. అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది అనేది ఈ కార్డు చూపిస్తుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది కాంప్రమైజ్ అవ్వాలని కార్డు మనకు అందుకే వచ్చింది. ఇక్కడ మీరు అనవసరంగా వెయిట్ చేయొద్దు, వాళ్ళే రావాలి, వాళ్ళే మాట్లాడాలి. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ బాండింగ్ అనేది కుదరడానికి కొంచెం టైం పడుతుంది. సో టేక్ రైట్ స్టెప్స్, మనకు కొంచెం పాజిటివ్గా మీరు వెళ్ళండి అని ఈ కార్డు చూపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్న ప్రొజెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయండి. వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయంటే గొడవలు అంటే ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఇది అంటే మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు. మేబీ వైఫ్ ఎస్ అంటే హస్బెండ్ నో అనొచ్చు, లేదు హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అనొచ్చు. ఇలాగ ఏదో విధంగా కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయితే నడుస్తుంటాయి మీ లైఫ్లో. చిన్న చిన్న ప్రొజెక్షన్స్ అంటే అవేనండి. కాకపోతే వీటిని మీరు కొద్దిగా అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి మనకి యూనివర్స్ చెప్తుందండి. ఇలాగ గొడవలు పడుతూ మనము అనవసరంగా మనని లైఫ్ ఇది చేసుకోకుండా కాంప్రమైజ్ అవ్వండి, అన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అవ్వండి. మీరైనా తగ్గండి, వాళ్ళైనా తగ్గాలి. వాళ్ళే తగ్గాలని మీరు కూర్చోవద్దు, మీరు ముందుకెళ్ళండి. వైఫ్ అండ్ హస్బెండ్ కదండి, రిలేషన్షిప్ కదా. సో మంచి బాండింగ్ ఫ్యూచర్లో ఒకవేళ మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా కాంప్రమైజ్ అయ్యి ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటింగ్, ఇది వచ్చేసి డేటింగ్. సో మీ ఇద్దరు కూడా మంచి కపుల్, బాగా ఎంజాయ్ చేస్తారండి, నేచర్కి దగ్గరగా ఉండడం ఇష్టపడతారు. ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకుంటున్నారో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేటింగ్ చేయడం కానీ, ఒంటరిగా ఉండి ఇలాగా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడం, ట్రావెల్ చేయడం, నేచర్కి దగ్గరగా ఉండడం ఇష్టపడతారు. అలాగే మీకు ఇష్టమైన పర్సన్తో ఇలాగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా మీరు ఫీల్ అవుతారనమాట. ఇద్దరే ఉండాలి, ఇద్దరు మంచి ఇలాంటి లొకేషన్స్లలో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, డేటింగ్ చేయాలి అని మీ ఉద్దేశం ఉంటుంది. మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ కూడా బాగుందండి, మంచి ఏమంటారు కలిసిమెలిసి ఉండేటట్టుగానే ఉంటుంది. చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మీరు అండర్స్టాండింగ్ చేసుకొని కాంప్రమైజ్ అవ్వాలని చెప్తుంది. ఇక్కడ హీలింగ్ కూడా కార్డు చూపిస్తుందండి. మీరు అంటే కోపము, ఈ ద్వేషాలు, అసూయలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అన్నిటినీ మీరు బ్యాలెన్స్ చేస్తూ హీల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండాలంటే ఒకరికొకరు అర్థం చేసుకొని మీరు హీల్ చేసుకుంటూ హెల్తీగా మీ రిలేషన్షిప్ని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ మ్యారేజ్ లైఫ్లో అని ఈ కార్డ్ చూపిస్తుంది. ఓవరాల్గా అయితే మంచి పిల్ల పాపలతో హ్యాపీ లైఫ్గా మీరు లీడ్ చేస్తారండి. మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది. ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఎలాగ అనుకునే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది. అలాగే ప్రజెంట్ కూడా కొద్దిమంది సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలండి. కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. నా కామెంట్స్ చాలా రూడ్గా పెడుతున్నారు కొద్దిమంది. మీరు అంత రూడ్గా ఉంటే సిచ్యువేషన్స్ అవ్వండి. మీరు ఏమన్నా అనుకోండి, సిచ్యువేషన్స్ మనకి బాగుండాలంటే ఫస్ట్ మనం పీస్ఫుల్నెస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. మీరు తిట్టుకోండి నన్ను, నో ప్రాబ్లం. బట్ ఏవైనా సిచ్యువేషన్స్ బాగుండాలంటే టూ సైడ్స్ నుంచి మంచి కాంప్రమైజ్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు అనుకుంటే ఒక మంచి మేజర్ డెసిషన్ తీసుకొని పక్కకి వెళ్ళండి. కానీ అటు ఇటు కాకుండా స్టక్ ఎనర్జీలో ఉండి మీ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మా వీడియోస్ పైన పెట్టకండి ప్లీజ్. సో అది నేను కోరుకునేది. సో ఓవరాల్గా అయితే మనకి అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక్క కార్డు తీద్దామండి. మనము ఆల్రెడీ హ్యాపీ ఫ్యామిలీ కిందనే మనకు కార్డు చూపించాడు దేవుడు. బట్ స్టిల్ మనము ఇంకొకసారి మన యూనివర్స్ గైడెన్స్ అడుగుదాం.
యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మన వ్యూవర్స్ యొక్క మ్యారేజ్ లైఫ్, అరేంజ్డ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఒకవేళ వాళ్ళకి మధ్యలో ఇప్పుడు గొడవలు ఏమైనా జరుగుతున్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ నడుస్తున్నా, ఏదైనా ఉన్న లీగల్గా డివోర్స్ కేసెస్ దాకా ఏమైనా వెళ్ళినా వాళ్ళది ఎలా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఇది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. సక్సెస్ కార్డు. డోంట్ వరీ అండి, మీ మ్యారేజ్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. దేవుడే చెప్తున్నాడు చూడండి, కాళీమాత దుర్గామాత ఆశీస్సులు ఇస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్ చాలా చాలా అరేంజ్డ్ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి మీకు సక్సెస్ కార్డు కూడా ఇచ్చింది. ఓకేనండి. సో ఇది మన మ్యారేజ్ లైఫ్ గురించి రీడింగ్. ఇప్పుడు మనము లవ్ మ్యారేజ్ ఒకవేళ చేసుకుంటే ఎలా ఉంటుంది మనం అనేది చూద్దాం. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఏమైనా గొడవలు జరిగినా కూడా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు దీంట్లో పాజిటివిటీని ఎత్తుక్కోండి. ఎప్పుడు కానీ నెగిటివిటీని వెతుక్కోకండి. నేను చెప్పారులేండి అక్కడ ఇలా జరగట్లేదు, అలా లేదు, ఇలా లేదు అనుకోకండి. ఒకవేళ ఇప్పుడు జరగట్లేదు అని అంటే ఫ్యూచర్లో ఇది జరుగుతుండొచ్చు అని ఆలోచించండి, అంతే తప్ప నెగిటివ్గా ఆలోచించకండి. ఇంకొకటి కూడా అండి, మేము ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా పేరున నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటి అంటే, ఈ రీడింగ్లో మీకు గనక సిచ్యువేషన్స్ లేకపోతే, ఇది మీకు రెజనేట్ కాకపోతే ఈ రీడింగ్ మీది కాదు, మీరు దీన్ని తీసుకోకండి. ఎందుకంటే మీ లైఫ్లో మీకు జరిగే సిచ్యువేషన్స్ దీనికి కనెక్ట్ అవుతేనే ఇది మీ రీడింగ్. ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. నేను ఎందుకంటే ఒక్కరి గురించి నేను రీడింగ్ తీయట్లేదండి, ఇది యూనివర్సల్గా వచ్చే రీడింగ్. అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మనకి రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ కింద వస్తుంది. మీకు సింగిల్గా రీడింగ్ కావాలి అని అంటే మీరు నా దగ్గర రీడింగ్ తీసుకోండి. మా దగ్గర రీడింగ్ తీసుకుంటే అప్పుడు మీకు అక్యురేట్గా రీడింగ్ వస్తుందండి. అర్థం చేసుకోండి, తిట్టుకోకండి, పిచ్చిగా కామెంట్స్ కూడా పెట్టకండి. ఎందుకంటే మంచిగా పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా మేమేమేదో తప్పు చెప్తున్నాం అనుకోని వాళ్ళు కూడా నెగిటివ్గా ఫీల్ అవుతారు, పాపం డిసప్పాయింట్ అయిపోతారండి. అలాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. మీకు ఇష్టం లేకపోతే వీడియో చూడకండి, వేరే వీడియోస్ చూసుకోండి. బట్ మంచిగా పాజిటివ్గా వెళ్ళే వాళ్ళ లైఫ్లో కూడా మీ కామెంట్స్ ద్వారా వాళ్ళకి నెగిటివిటీ అనేది క్రియేట్ చేయకండి. ఇది వీడియోస్ ఇది మేము చేసే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్, అర్థం చేసుకోండి. మీకు నిజంగానే మీకు ఇది రిజనేట్ అవ్వకపోతే మీరు ఫుల్ రీడింగ్ తీసుకోండి, నా దగ్గర రీడింగ్ తీసుకోండి. అప్పుడు మీ లైఫ్ గైడెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్లలో ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లవ్ చేస్తున్నారు, వాళ్ళు చేసుకుంటే మ్యారేజ్ ఎలా ఉంటుంది, ఓకే, అండ్ ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. సో నేను చాలా బాగా షఫుల్ చేశాను కార్డ్స్. సో ఇప్పుడు మనం చూద్దాము. సో మీ ముందే నేను కార్డ్స్ షఫుల్ చేశాను కదా, నేను లవర్స్ గురించి నేను ఒక 6 కార్డ్స్ తీస్తానండి, ఎలా ఉందో చూద్దాము. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ వచ్చింది, ఈ పొజిషన్ వచ్చింది, 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. నేను రీడింగ్ ఇస్తాను మీకు. మేజర్ కార్డ్ వచ్చేసి 5 ఆఫ్ పెంటకల్స్. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాము. సో ఇది ఫస్ట్ కార్డు, సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందండి, సెలబ్రేషన్. నెక్స్ట్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్, నెక్స్ట్ వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్, నెక్స్ట్ వచ్చేసి ద మ్యూజిషియన్ కార్డ్ వచ్చింది. ఇష్టమైన వాళ్ళని చేసుకుంటున్నారు కదా. సో 2 ఆఫ్ పెంటకల్స్, జగిల్ అవుతున్నారు. సో ఓవరాల్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, మేజర్ కార్డ్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. మీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. సో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ మీరు మ్యూజిషియన్ కార్డ్ వచ్చిందండి. అంటే మీరు యాక్షన్ తీసుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మీ లవ్ సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలి అని చాలా పాజిటివ్గా మీరు ఫ్రెండ్లీగా, లవ్ అంటేనే అక్కడ ఫ్రెండ్లీగా ఇద్దరు మనసులు కలిసి మనం మ్యారేజ్ చేసుకుంటారు కదా. సో అలాగే ఇక్కడ మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు, యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు మీ లవ్ మ్యారేజ్లో మీకు వేరే వాళ్ళు ఎంతమంది ఆఫర్ చేసినా, అంటే అరేంజ్ మ్యారేజ్ పేరెంట్స్ వాళ్ళు వేరే మ్యారేజెస్ చూస్తున్నా,
లేదు మీకు వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు లవ్ చేసే పర్సన్ కాకుండా వేరే వాళ్ళు వచ్చి మీకు ఆఫర్ ఇచ్చినా కూడా మీరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళని మీరు చాలా ఇష్టపడుతున్నారు, మేల్ కానీ ఫీమేల్ కానీ. మీ పర్సన్ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వేరే ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీ లవ్నే మీరు సక్సెస్ చేయాలని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జగిల్ కార్డ్ వచ్చింది అండి. కొంచెం మీరు జగిల్ అవుతుంటారు అనమాట. ఇక్కడ మేబీ పేరెంట్స్ లవ్ అరేంజ్ మ్యారేజ్ గురించి కూడా చూస్తుండొచ్చు. మీరు లవ్ చేసిన పర్సన్ ఉండొచ్చు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఏం చేయాలి అని చెప్పేసి కూడా మీరు అటు ఇటు జగిల్ అవుతున్నారు. అలాగే ఫైనాన్షియల్గా కూడా థింక్ చేస్తున్నారు, ఎవరిని చేసుకుంటే మనకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఒకవేళ జాబ్ చేస్తున్న వైఫ్ దొరికిందనుకోండి, మీకు కూడా లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మంచి కోరికనే కదా, ఇద్దరు కష్టపడితేనే ఇవాళ రేపు మనకున్న ఎక్స్పెన్సెస్ అనేది మనము లీడ్ చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు కొంచెం జగిల్ అవుతున్నారు. ఒకవేళ మీ లవర్కి కొంచెం డబ్బులు ఏమైనా తక్కువ ఉంది అంటే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారు మీకంటే, సో మరి వాళ్ళని చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా మీరు కొద్దిగా జగిల్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ దీనికంటే బిఫోర్ ఇది చెప్తానండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పర్సన్ని చేసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీలో మేబీ మీరు ఇప్పుడు ఒప్పుకోవట్లేదేమో, పెళ్ళి అవుతుందా లేదా, నా లవర్తోనే నాకు మ్యారేజ్ అవుతుందా లేదా అనే ఆలోచనలు కూడా ఉండొచ్చు. మీకు స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ కొద్దిగా వస్తాయండి. ఎవరికైనా కూడా ఏ మ్యారేజ్ అయినా కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అప్పుడు కూడా మీకు కొంచెం స్లీప్లెస్ నైట్స్ కూడా ఉండొచ్చు అని కార్డు సూచిస్తుంది. ఇక్కడ మీది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. మీ లవ్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అంటే మీరు లైఫ్ టైం కలిసి ఉంటారు. ఎలాంటి డివోర్స్ సిచ్యువేషన్స్ కానీ, పెద్దల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఇబ్బందులు ఉండి విడిపోవడం ఇలాంటివన్నీ ఉండవు. మ్యాక్సిమం లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అంటే ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండేది అనేది ఇది నేను ఇండికేషన్ చెప్తున్నానండి. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్గానే ఉండేది. ఈవెన్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్గానే ఉండేది. అండ్ ఇప్పుడు చేసుకునే వాళ్ళకు కూడా మంచి మీ లవర్, మీ పర్సన్, మీ డ్రీమ్ పర్సన్తో మీరు పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి సెలబ్రేషన్ కార్డ్, 3 ఆఫ్ కార్డ్స్. మీరు చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ మీ పార్ట్నర్ కూడా మంచి ఫ్రెండ్లీ నేచర్. సో మీ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో అలాగే మీ ఫ్యామిలీతో చాలా మంచి సెలబ్రేషన్ హ్యాపీగా ఉంటారనమాట. ఇప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగానే ఉంటారు. సో లవ్ మ్యారేజ్ అనేది చాలా సక్సెస్ఫుల్గానే కనిపిస్తుంది. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చాలా బాగుందండి, మంచి కనిపిస్తుంది. ఈరోజు దేవుడు ఇద్దరికి కూడా మీరు ఎలా చేసుకున్నా కూడా అండర్స్టాండింగ్తోనే బాగుంటుందని చెప్తుంది. ఇక్కడ 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. 5 ఆఫ్ పెంటకల్స్ అంటే మోస్ట్లీ మీ పార్ట్నర్ మీరు చెప్పింది వింటారు, మీరు మీ పార్ట్నర్ చెప్పింది వింటారు. ఇద్దరికి కూడా మంచి అంటే వాళ్ళు మంచి చెప్తే మీరు మంచి వాళ్ళ దారిలో వెళ్తారు. వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు వింటారు. అంటే ఓవరాల్గా ఇద్దరికి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా అభిప్రాయాలు ఒకటేలాగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు కలిసే పనిచేస్తారు, ఇద్దరు కలిసి ముందుకెళ్తారు. ఏదైనా డెసిషన్స్ ప్రతిదీ కూడా కలిసి తీసుకుంటారు, నిర్ణయాలు అనేది ఈ కార్డు చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇదిగోండి 6 కార్డ్స్ చూపించేసానండి. మళ్ళీ మీరు చూపించలేదు మేడం అనుకుంటారు. ఇది సెలబ్రేషన్ కార్డ్, ఇది ఏమంటామండి 4 ఆఫ్ కప్స్ కార్డ్ 2 పక్కకు పెట్టేశాను. ఇంకా 2 కార్డ్స్ స్లీప్లెస్ నైట్స్. అలాగే ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం మ్యారేజ్ చేసుకోవడానికి. ఇది జగిల్ అవ్వడము, ఎవరిని చేసుకోవాలి, అరేంజ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మీ టైం వేస్ట్ చేయను నేను. సో ఇదండి రీడింగ్. ఇప్పుడు ఓవరాల్గా ఒక్కసారి చెక్ చేద్దాము. ఫైనల్గా మళ్ళీ దేవుడిని, యూనివర్స్ని అడుగుదాం. సో ఓవరాల్గా ఈ లవ్ మ్యారేజ్ వాళ్ళది లైఫ్, ఫ్యూచర్ ఇద్దరు కలిపి ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉండబోతోంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. డ్రీమ్. సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇన్కేస్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. వాళ్ళే మీ లైఫ్ పార్ట్నరు అండ్ వాళ్ళే మీకు అన్ని సర్వం. వాడు డబ్బైన ఆశ ఏమంటారండి, అష్టైశ్వర్యాలు, మంచి చెడు ప్రతిదీ కూడా మీ లైఫ్ పార్ట్నరే అవ్వబోతున్నారు. మీరు చాలా ఇష్టపడతారు, ఒకరినొకరు చాలా బాగా ఇష్టపడతారు, ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. లవ్ మ్యారేజ్లో చిన్న చిన్న గొడవలు అనేవి ప్రతి దాంట్లో కామన్ అండి. లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ కామన్. అండ్ మీరు అనుకున్న పర్సన్తోనే మీకు లవ్ మ్యారేజ్ కూడా జరుగుతుంది. హ్యాపీ ఫ్యామిలీ. వావ్, ఇక్కడ చూడండి మీకు కూడా హ్యాపీ ఫ్యామిలీ వచ్చిందండి, హ్యాపీ ఫ్యామిలీ. సో లవ్ మ్యారేజ్లో కూడా హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఏమైనా డిస్ప్యూట్స్ నడుస్తున్నా ఏమైనా ఉన్నా కూడా మీరు ఎవరు బాధపడద్దు, పాజిటివ్గా ఆలోచించండి. ఇక్కడ అన్నీ పాజిటివ్గానే రావాలి, వస్తాయి. మీది రీడింగ్ రెజనేట్ అవుతే మీది అని తీసుకోండి. మీది కాకపోతే ప్లీజ్
కామెంట్స్లలో పెట్టి మిగతా వాళ్ళు ఎవరైతే హ్యాపీగా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. కొద్దిగా షేర్ చేయండి, నా వీడియోస్ కూడా లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. సో దట్ మిగతా వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలండి. మేము ఇక్కడ ఏమి చెడు చెప్పట్లేదు, ఏంటంటే యూనివర్స్ త్రూగా మనకు వచ్చే ఆన్సర్స్ మాత్రమే మేము చెప్తున్నాము. మీ లైఫ్లోకి రెజొనేట్ కాకపోతే కోపంగా కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. అండ్ ఇప్పటి నుంచి మీకు ఫుల్ వీడియో ఒకటే దాంట్లో పెడుతున్నానండి, స్కిప్ చేయకండి ప్లీజ్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నైట్ నిద్రపోయే ముందు చూడండి, లేదంటే మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేసి లాస్ట్లో వెళ్ళి ఎండింగ్ ఏముంది చూద్దామంటే పేషెన్స్ లేకపోతే మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఏది కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. పేషెన్స్ తెచ్చుకోండి, పాజిటివ్గా ఉండండి. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.